ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈరోజు వన్ డే సోలో క్యాంపింగ్కి మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను. సో నేను విన్న దాని ప్రకారం నేను వెళ్తున్న ప్లేస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పైక్స్ పీక్ అనే మౌంటైన్ ఉంటుంది అనమాట. ఈ పైక్స్ పీక్ అనేది 14,000 feet అబోవ్ సీ లెవెల్ ఉంటుంది ఈ మౌంటైన్ అనేది. సో నేను ఇప్పుడు క్యాంప్ చేయబోయే ప్లేస్కి నుండి ఆ పైక్స్ పీక్ అనే మౌంటైన్ వ్యూ అనేది మనకు కనబడుతుంది అనమాట. సో సోది ఎక్కువ చెప్పను, వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను క్యాంప్ స్పాట్కి వస్తున్నప్పుడు చాలా ఇలా పడిపోయిన చెట్లను చూసాను అనమాట. మేబీ ఇక్కడ ఈ మౌంటైన్స్ మీద సైక్లోన్ ఏదో వచ్చినట్టుంది. సో చాలా చెట్లు ఇలా పడిపోయినాయి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో వీటిని మంచి లాగ్స్ లాగా కట్ చేసేసుకొని నీట్గా ఇంకోలా యూస్ చేస్తుంది అనుకుంటా, ఇంకెక్కడైనా ఏమైనా కన్స్ట్రక్షన్కి దానికి దీనికి. సో ఈరోజు మనం క్యాంపింగ్ చేసే స్పాట్ అయితే ఇది. సో చూసారా, అది పైక్స్ పీక్ అంటారు అనమాట. అండ్ ఇక్కడ గ్రౌండ్ కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, టెంట్ సెటప్ ఇక్కడ చేసేసుకుందాం. బయట కొంచెం వర్షం పడుతుంది. నా బ్యాక్ ప్యాక్ ఫుల్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కాదు. సో స్టఫ్ అన్నీ కాస్త టెంట్లో సెట్ చేసేస్తా. స్లీపింగ్ బ్యాగ్ అని తడిచిపోతాయి లోపల. టెంట్ సెటప్ అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ మంచిగా దీన్ని టేబుల్లో యూస్ చేసుకొని నీట్గా మీల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తా ఇంకా.
ఆల్మోస్ట్ టైం 8:00 అయింది. సో ఇంకా మెల్లిగా మీల్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా. ఈరోజు స్పెషల్ వచ్చి ఆల్ఫ్రెడో పాస్తా చేసుకుందాం అనుకుంటున్నా. సో ముందుగా పాస్తానైతే బాయిల్ చేసేసుకొని సైడ్‌న పెట్టేసుకొని చికెన్‌ని కుక్ చేసేసుకుందాం. సో వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేసా. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ పాస్తా అందులో వేసి బాయిల్ అయినంత వరకు ఉంచుతా. అప్పుడులోగా మనకి మనకి ఇప్పుడు ఈ పాస్తాకి కావాల్సిన మిగతా వెజిటేబుల్స్, సాస్ ప్రిపరేషన్ దాని అన్నిటికీ ఇంకా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుంటా. సో వాటర్ బాయిల్ అవుతుంది. వెజిటేబుల్స్ గార్లిక్, బ్రాక్లీ, క్యాప్సికమ్, అయితే చికెన్ బ్రెస్ట్ ఒకటి తెచ్చేసుకున్నా. సో దీన్ని సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి కాసేపు ఉంచుదాము. అప్పుడులాగా ఇది బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక దీన్ని చేసుకొని తర్వాత పాస్తా సాస్ చేసుకొని పాస్తాలో మిక్స్ చేసేసుకుందాం. నీట్గా ఎదుగుండి ఇలా కుక్ అయిపోయింది పాస్తా. సో ఇప్పుడు పాస్తా సాస్ అంతా ప్రిపేర్ చేస్తా. చికెన్ ఫస్ట్ కుక్ చేసేసి పక్కన పెట్టేసుకొని జస్ట్ నార్మల్ ఆయిల్లో కుక్ చేసుకుంటున్నా చికెన్ని. ఇది బోత్ సైడ్స్ కుక్ అయిపోయినాక పాస్తా సాస్కి బటర్ యూస్ చేస్తా కుక్ చేయడానికి. అదర్ సైడ్ కూడా నీట్గా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకొకసారి ఇటు సైడ్ కూడా తిప్పేసి చికెన్ అంతా కుక్ అయిపోయినాక పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం బటర్, సో దీంట్లో ఇంకా ఫుల్గా గార్లిక్ వేసుకొని గార్లిక్ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచడమే. ఇంకా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇంకా దీంట్లో ఇంకా వెజ్జెస్ వేసేసుకోవడమే. సో ఇదిగోండి వెజ్జెస్ వేసేసుకున్నాక కాసేపు ఇంకా దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకొని వెజిటేబుల్స్ కాసేపు ఫ్రై అయ్యాక ఇంకా వీటిని దీంట్లో చికెన్ వేసి తర్వాత మిగతా సాస్ అది ప్రిపేర్ చేద్దాం. సో దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసాను. సో ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్ వచ్చి దీన్ని హెవీ క్రీమ్ అంటారు అనమాట. సో ఈ హెవీ క్రీమ్ని యూజ్ చేయాలన్నమాట. ఈ హెవీ క్రీమ్ లేకపోతే పాస్తాకి టేస్ట్ అనేది ఉండదు. సో హెవీ క్రీమ్లోని నీట్గా వెజిటేబుల్స్ కుక్ అవ్వనిచ్చి దీంట్లో కొంచెం చీజ్ వేసుకోవాలన్నమాట. సో తర్వాత దీంట్లో కొన్ని స్పైసెస్ వేయాలి. అవి నెక్స్ట్ స్పైసెస్ వేయాలి, అది తర్వాత వేద్దాం. సో ఈ హెవీ క్రీమ్లోని నీట్గా వెజిటేబుల్స్ కుక్ అయినాక అప్పుడు మనం ఇంకా దీంట్లో చీజ్ అనేది వేయనివ్వాలన్నమాట. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కుక్ అవనిచ్చేద్దాం నీట్గా.
బాయిల్ అవుతుంది కదా. సో దీంట్లో నేను కొంచెం చీజ్ తెచ్చాను. ఆ చీజ్ వేసేసి కలిపేస్తే ఇది బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ చీజ్ వేసాను కదా, దీన్ని నీట్గా మిక్స్ చేసేస్తే ఈ సాస్ అనేది ఇప్పుడు వాటరీగా ఉంది కదా, అది నీట్గా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో దీంట్లో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది ఆరిగానో అండ్ ఇటాలియన్ సీజనింగ్ అని ఉంటుంది అనమాట. సో రెండు మిక్స్ చేసి తీసుకొచ్చేసా. సో ఇది వేయకపోతే అసలు పాస్తాకి టేస్ట్ అసలు రాదనమాట. సో ఈ రెండు స్పైసెస్ వేసాక నీట్గా మిక్స్ చేసుకుంటే పాస్తా రెడీ అయిపోయింది. కాసేపు చల్లగా అయ్యాక టేస్ట్ చేసి అలా ఉందో రివ్యూ చెప్తా. చికెన్ బ్రోకలీ పాస్తా. బాగుంది. అసలు మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్లో నాకు హెవీ క్రీమ్ చీజ్ ఇదంతా వేసి ఏంటిదంతా తీగా ఉంటుంది అని నేను అనుకున్నాను ఇనీషియల్గా. బట్ ఒకసారి ట్రై చేశాక నాకు నిజంగా చాలా నచ్చింది. సో మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈరోజు ఫుల్ ప్యాక్డ్ ఉంది. బ్యాగ్ లోపల పెట్టేసరికి కొంచెం నీట్గా బెడ్ అది సెట్ చేసేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ టైమ్ 10 o'clock అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వామ్ బ్రెడ్ విత్ హనీ అండ్ బటర్ తిందాం. సో బేసిక్గా ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్, ఇది ఈస్ట్ అనమాట, దీన్ని ఈస్ట్ అంటారు. సో దీన్ని ఇందులో కొంచెం వేసి ఈ ఫ్లోర్లోని నేను ఆల్రెడీ షుగర్ అండ్ సాల్ట్ వేసాను. సో దీంట్లో ఇప్పుడు వాటర్ వేసి నీట్గా మిక్స్ చేసేసినాక నీట్గా డోలా తయారవుతుంది. సో మార్నింగ్కి కొంచెం ఫెర్మెంట్ అయ్యి బ్రెడ్లో రెడీ అవుతుంది అనమాట. నీట్గా బ్రెడ్ అయితే ఇదిగోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్కి ఫెర్మెంట్ అయ్యి రెడీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. ఇంకా బెడ్ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను స్లీప్ వేసేస్తాను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 6 o'clock అవుతుంది. నైట్ మంచిగా నిద్ర పట్టింది కానీ ఫుల్గా గాలికి టెంట్ అటు అటు ఊగుతూనే ఉంది. లెగిసి కాస్త ఫ్రెష్ అయ్యి అలా వాక్కి వెళ్ళొచ్చాక మంచి కాఫీ ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం.
కాఫీ తాగి బ్రేక్లో బ్రెడ్ కూడా రెడీ చేసేసుకుందాం. బ్రెడ్ కొంచెం టైం పడుతుంది కదా అవడానికి. సో ఇప్పుడు ఇప్పుడు పెట్టి స్టార్ట్ చేస్తే కాఫీ అయ్యే టైంకి ఒక సైడ్ అన్న అవుతుంది. సో దట్ అప్పుడు ఫ్లిప్ చేసేసుకోవచ్చు అనమాట. వామ్ బ్రెడ్, హనీ బటర్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా టెంట్ అది నీట్గా సర్దేసుకొని ప్యాకప్ చెప్పేద్దాం ఇంకా.